విషయాలు. ఇక్కడ రాజ్ కుమార్ రిపోర్టర్ చెప్పిన ప్రకారం చూస్తే ప్రజల ఆందోళన కారణం అక్కడ ఇంకా స్వీట్ ఎవరికి రాలేదని అది అలాంటిది ఏమైనా జరుగుతుందా అక్కడ? గిరి ఇప్పుడు ఇక్కడ అందరూ అదే బాధపడుతున్నారు. కారు ఉన్నది సంతోషం, ఆమెకొని ఆమె తిరిగితే ఏ సంతోషం మాకు స్వీట్ వస్తే మేము తిరుగుతాం, మేము గ్లాస్ పెట్టడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాం కదా అని చెప్పేసి అందరు బాధపడుతున్నారు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు తెలియజేసుకుంటాము. అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి మీకు తెలియజేస్తాం. గిరి అంటే కారు పార్టీ ఎప్పుడు ఇచ్చేది ఏమన్నా రజనీ గారు నోరు విప్పే ప్రయత్నం చేస్తున్నారు? కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ టైంలో గిరి ఇప్పుడే రజనీ మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తనని అడిగి తెలుసుకున్న వివరాలు. రజనీ గారు స్వీట్ రజనీ గారు మీకు శుభాకాంక్షలు తెలియజేసిన మా టీవీ వెళ్ళిపోతారునా మీరు కారు ఉన్న సందర్భంగా మీ అభిప్రాయాలు తెలియజేయాలి. మీరు రజనీ గారితో లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఇప్పుడు టీవీలో రజనీ గారు కారు కొన్న పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కిరణ్ గారు రిపోర్టర్ రిపోర్టర్ కిరణ్. యాక్చువల్లీ నేను కార్ పెట్టాలని అనుకోలేదు, అది అలా సడన్ గా జరిగిపోయింది. నేను స్వీట్స్ తెద్దామని షాప్కి వెళ్ళాను కానీ అక్కడ స్వీట్స్ లేకుంటే, సో నేను ఆర్డర్ ఇచ్చి వచ్చాను. మేబీ మండే అలా ఏమన్నా వస్తాయేమో. నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉండడం వల్ల నేనేది చూసుకోవడం జరగలేదు. మా బ్రదర్ వెళ్ళి అన్ని డీటెయిల్స్ మాట్లాడి తీసుకొచ్చారని ఇక నేను ఇంటికి వెళ్ళి చూసి షాక్ అయిపోయాను అనమాట. నాకు సడన్ గా కాల్ చేసి చెప్పారు 8-8:30 ప్రాంతంలో కొన్నాము. నేను చాలా ఇదైపోయాను. సో ఎవరికి చెప్పడానికి వీలేకుండా రజనీ కారు అనుకుని సడన్ గా మనం రజనీ గారు మాటలు విన్నట్టయితే 8-8:30కి కారు వచ్చిందంటే అంత పొద్దున హైదరాబాద్ లో ఏ షోరూమ్ తెరిచి ఉండదు. కానీ ఈ మధ్య వచ్చింది అంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆమె కోసం ఎక్స్క్లూజివ్ గా షోరూమ్ తెరిచని తెలుస్తుంది. ఈ విధంగా మనము రజనీ గారు అంటే కిరణ్ అంటే రజనీ గారు మొన్న 3 రోజుల కిందనే కొని ఈ రోజే కొన్నారని అబద్ధం ఆడుతున్నట్టు మీకు లేదు గిరి. ఆమె దాచిపెట్టుకోవడానికి ఆమె ముందు ఇంటి ముందు ప్లేస్ కూడా లేదు. అలాంటి కానీ స్వీట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఒకసారి. రజనీ గారు మీరు కారు కొన్నారు కానీ స్వీట్ ఇవ్వాలనిపించదా మీకు? బిర్యానీ పార్టీ అంటే కారు వచ్చినట్టుగానే స్వీట్ కూడా సడన్ గా వస్తుందని ఊహించుతున్నారు రజనీ గారు. అంటే ఆమె కార్ కి టైర్స్ ఉన్నాయి కాబట్టి సడన్ గా మూవ్ అయింది. కానీ స్వీట్ కి టైర్లు లేకుండా వదలదు. ప్రతిపక్ష పార్టీలు ఇలా నేను స్వీట్లు ఇవ్వనని ఊహాగానాలు చేస్తున్నారు కానీ అది నిజం కాదు. స్వీట్ ఇస్తాను మిమ్మల్ని అందరినీ. గిరి ఇప్పుడు రజనీ చెప్పిన దాన్ని బట్టి తొందరలో అందరికి స్వీట్స్ వస్తాయని. సరే అండి, ఇప్పుడు మీరు రజనీ గారితో మనము రజనీ పక్కన కూర్చున్న శ్వేతతో మాట్లాడదాం. అసలు ఆమె కారు గురించి ఏమంటుంది? కిరణ్ గారు శ్వేతతో మాట్లాడే ముందు ఒక ముఖ్య సమాచారం అండి. రజనీ గారు మనకు మైసూర్ పాక్ ఇస్తారా, మరి కార్ పార్టీ కింద మనకు జిలేబీ ఇస్తారా, ఏమి ఇస్తారో అనేది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. గోసు శ్వేత. థ్యాంక్ యూ గిరి. ఇప్పుడు మైసూర్ పాక్ అంటే మన మైసూర్ పోయే టైం లేదని మనకి తెలియజేస్తుంది. ఇస్తే హైదరాబాద్ బిర్యానీ ఇవ్వాలని చెప్పేసి అందరం మేము అభిప్రాడుతుంది ఇక్కడ అందరూ. ఇప్పుడు శ్వేత గారితో మాట్లాడదాం. ఇక్కడ శ్వేత గారు రజనీ గారు కారు కొన్నారు, స్వీట్ ఇవ్వలేదు, మరి దీని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. ఆమె బాధపడుతూనే ఉంది. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే స్వీట్ కూడా ఇస్తే ఇంకా హ్యాపీగా పార్టీ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు స్వీట్ ఇవ్వలేదు కదా, మరి స్వీట్కి బదులు ఏమన్నా హైదరాబాద్ బిర్యానీ కానీ అలాంటివి ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పెద్ద పార్టీ ఓకే రజనీ గారు, దీని మీద మీరు చెప్పేది ఉందా? నేను అందరి అభిప్రాయాలు వింటున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని ఏది ఇస్తే బాగుంటుందో చూసుకొని ఓకే. అంటే మీరు మైసూర్ పోయి మైసూర్ పాక్ తీయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నుండి హైదరాబాద్ బిర్యానీ ఇస్తే అందరూ సంతోషపడతారు. 4 లక్షల కారు కొన్నా అట్లీస్ట్ మినిమం. ఇప్పుడు మనం ఉత్తమ్తో మాట్లాడతాం. ఉత్తమ్ ఇక్కడ రజనీ కాదు ఇప్పుడు అమ్మ రజనీ కారు ఉంది, వైట్ కలర్ కార్ అని ఇప్పుడే తెలిసింది. దీన్ని మనకి ఎవరికి స్వీట్ ఇవ్వలేదు. మరి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు ఏం జరగాలనుకుంటున్నావు, ఏం జరగద్దు అనుకుంటున్నావు? కిరణ్ చాలా బాధగా ఉంది. ఆమె సంతోషం ఉంది కానీ స్వీట్ ఇవ్వలేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ అంటే ఇస్తుందేమో అని. కానీ హైదరాబాద్ బిర్యానీ ఇస్తే బాగుంటుంది. ఓకే హైదరాబాద్ బిర్యానీ. మీ ఓటు కూడా హైదరాబాద్ బిర్యానీ. దేవానందన ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ యాక్చువల్ గా రజనీకి ఫ్లేవర్ గా
రజనీకి ఫేవర్ గా అంటే మీరేంటి స్పెషల్ గా? నిన్ననే ఈ రోజు కాదు, నిన్ననే 1 కిలో పుల్లారెడ్డి స్వీట్స్ పంపించింది మా ఇంటికి. యాక్చువల్ గా అది ఈ రోజు క్యాబ్ లో పంచమని చెప్పింది, కాకపోతే మా ఇంట్లోనే మొత్తం కంప్లీట్ గా సో అది అన్నమాట. అంటే అన్న చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అన్న రజనీ కారుకి ఒక ఇంజన్ లాగా, రజనీ కారుకి ఒక టైర్ లాగా, రజనీ కారుకి ఒక స్టీరింగ్ లాగా, రజనీ కారులో గాలి పోతే గాలి నింపేలాగా అన్న ఉంటాడని చెప్పేసి రజనీ చాలా సంతోషపడాల్సిన విషయం. ఒక బ్యాక్ సపోర్ట్ దొరికింది, అందుకే అన్న బ్యాక్ కూర్చున్నాను కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు మన ఎవర్ గ్రీన్ రాకింగ్ స్టార్ దేవాంతో మాట్లాడదాం. అనే మీరు ఏమనుకుంటారు రజనీ కారు గురించి? చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉంది. మరి మనకి స్వీట్లు ఏమి ఇవ్వలేదని తెలిసింది, అదే బాధగా ఉంది, స్వీట్ ఇవ్వలేదు. మీరు కూడా బాధపడుతున్నారా? సరే, స్వీట్ బదులు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? హైదరాబాద్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్న కూడా హైదరాబాద్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గిరి ఇక్కడ పరిస్థితి అందరూ స్వీట్ బదులు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటున్నారు. అయితే రజనీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది. రజనీ దగ్గరికి వెళ్లే ముందు మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి అక్కడ. ఓకే, అక్కడ మన లేదు కదా అయిపోయింది. రజనీ గారి ఆలోచించి ఇబ్రాహిం గారు అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నువ్వు చెప్పాలా? కిరణ్ ఇప్పుడు అక్కడ ఇబ్రాహిం వచ్చిందని తెలిసింది, అతని అభిప్రాయాలు ఏమని అక్కడే కెమెరా. కిరణ్, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అక్కడ ప్రజల ఆందోళన తెలుస్తుంది. రజనీ గారు కారు కొన్న ఆనందం ప్రజల్లో ఎక్కడ కనిపించట్లేదు. కేవలం ఒక శేఖర్ మాత్రమే ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే అక్కడికి ఇబ్రాహిం వచ్చారు, ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కనుక్కోండి. గిరి ఇప్పుడే ఇబ్రాహిం ఇక్కడికి చేరాడు. ఇబ్రాహిం కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు తన ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఆందోళన గురించి మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. ఇబ్రాహిం గారు, మీరు దేని గురించి ఆందోళన పడుతున్నారు? రజనీ గారు చించుకుని అది ఆలోచించుకుని చెప్తానని చెప్పారు. దీని విషయం గురించి దాని గురించి వెయిట్ చేస్తున్నా. అందరూ హైదరాబాద్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేమ్ టీవీ హీరోలతో. గిరి ఇక్కడ ఇప్పుడే చెప్తున్నాడు, రజనీ బాగా చించుకొని మరి ఆలోచిస్తుందంట. తను స్వీట్ తెస్తే అందరూ సంతోషపడేవారు, కానీ స్వీట్ తినందుకు అందరూ ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది రజనీ కారు కొని స్వీట్ ఇవ్వనందుకు చాలా మంది బాధపడుతున్నారు. సాయంత్రం వరకు ఇలా ఎంతమంది చించుకుంటారో చూద్దాం. ఒకసారి రాజ్ కుమార్ గారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అని చెప్పేసి జనాలు అభిప్రాయపడుతున్నారు. అది తెల్ల కలర్ ఉంది కాబట్టి మన వంతు సాయంగా మనం అందులో చేయి ముంచి అన్ని అద్దులు కొట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు మనకు కనపడుతుంది. దీని గురించి మనం రజనీ గురించి మాట్లాడాలి. రజనీ గారు ఇప్పుడే అందరము రైట్ చెప్పండి. రజనీ గారు రజనీ గారు అనౌన్స్ చేయగానే క్లాప్స్ కొట్టాల్సింది ప్రజలకి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి ప్లాన్ చేసి పేరున ఇంటింటికి నేను ఇన్వైట్ చేసి అందరికి ఇన్విటేషన్ పంపిస్తాను. కానీ ఏం చేసినా మీరు వితిన్ ఈ వీకెండ్ లోపల చేస్తే అందరికీ సమ్మతంగా ఉంటుంది. ఈ రోజే ఎందుకంటే ఇంతకుముందు రేపు వెళ్ళండి. ఈ రోజు మాకు లేకపోతే ఇప్పుడు వెళ్ళండి లంచ్ లేకపోతే ఈవినింగ్ డిన్నర్ మీరు ఆర్డర్ ఇస్తే అది పట్టుకొని చేస్తారు. పెద్ద సమస్య కాదు అది. మీరు డిలే చేసినట్టే లేనిపోని అన్ని బొక్క పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ బుక్క పడింది, ఇంకెక్కడ మిగిలింది ఈ బొక్క. గిరి ఇక్కడ రజనీ కారు గురించి డిస్కషన్ మనకి అయిపోయింది. ఆమె కారు నడిపిన దాని తర్వాత మనం ఇంకా తెలుసుకున్నాము. ఓవర్ టు గిరి. రజనీ గారు కారు కొన్న ఆనందం నాకు కూడా బాగానే ఉంది, కానీ స్వీట్ దొరకనందు నేను కూడా ప్రజలతో సహా నేను కూడా బాధపడుతున్నాను. సరే, రజనీ గారు ఈ రోజు సాయంత్రం వరకు ఏదైనా ఒక కమిట్మెంట్కి వచ్చే నిర్ణయాన్ని